చెడిపోయినన్న వస్తుంది మరి రంగ ఏమి తీసుకు రాలేదు పొంగ ఏమి వంచవలేదు భగవంత వల్ల అయ్యలేని కొడుకులు అయిపోయిందని అల్ల 10 మంది అటువంటి బుద్ధిమంతులు ఎడవచ్చి తల్లి కనకవాసి శర నీళ్ళు పోయి శరవెనక పడ్డాయి ఎంత ఏడ్చినా అటువంటి శరవెనక పడ్డ నీళ్ళు శరకు రమ్మంటే వస్తాయా ఎంత ఏడ్చినా ఎంత దుడిసినా నీ భర్త చచ్చిపోయినడు లేచత్తడా అయినా అండినా కుండాగా ఓదు సచ్చిన పీనుగా ఊళ్ళో ఉండొద్దు అంటారు చూసినావా నీ భర్తను తీసుకుపోయి కాట్నాల గడ్డల్ల దానం చేద్దామన్నారు అప్పాల వారి ఇళ్ళ మల్లన్న ప్రాణం పోతే తల ఎంత బలగమందరు ఏడ్చినాక 2 పొడుగులు 6 వంటలు తీసుకొచ్చి బ్రహ్మరథం అంట పాడగట్టి పాడ లోపల అప్పాల మల్లన్న చెప్పని వరుండబెట్టి మల్లన్న చెప్ప మీదికెళ్ళి కొత్త బట్టలు కప్పి మీదికెళ్ళి కట్లు కట్టి గోవిందా గోవింద అని చెప్పి మల్లన్న చెప్పాన్ని తీసుకుని దానం చేసినట్టు ఇంకా 7 అంత్రాల భవనాల ముంగడ రాజు ముదిగొండ మహారాజు 2 అటువంటి పాడ తయారు చేసిందే అమ్మా అటువంటి పాడ తయారు చేసి పాడ లోపల రాజు ముదిగొండ మహారాజు సేపాన్ని తీసుకొచ్చి వరుండబెట్టి మీదికెళ్ళి కొత్త బట్టలు కప్పి మీదికెళ్ళి కట్లు కట్టినారు ఓ తల్లి కనకవతి నీ 2 కొడుకులు చిన్న పిల్లలమ్మ అగ్గి పట్టుకొని ముందు నడవలేని కొడుకులు కాబట్టి నీ కొడుకులు ఎత్తుకొని అగ్గికుండ చేత పట్టుకొని అగ్గికుండ మీద నీ పెద్ద కొడుకు చెయ్యానిచ్చుకుంటూ ముందు బొమ్మన్నారు గోవిందా నన్నరయ్యా ప్యాడాను లేకునారా గోవిందా నన్నరయ్యా ప్యాడాను లేకునారా గోవిందని అన్నరయ్యా ఆగమ్మ రాజావారా ఈశ్వర బ్రహ్మ గురు అన్నదమ్ములంట శివ శివ అన్నదమ్ములంట దింపుడు గల్లం అనేది ఈ కాలంలో పుట్టలేదు వెనకటి కాలం తూర్పు దేశం ఢిల్లీ హస్తినాపురి పట్టణం లోపల పంచ పాండవుల తండ్రి పాండురాజు చచ్చిపోయినప్పుడు దింపుడు గల్లం పుట్టిందట ఎందుకు కొరకు పుట్టిందంటే అరగంట ఆలస్యం కొరకు ఆఖరి చూపు కొరకు వెనుక ముందు వాళ్ళు అందుతే వాళ్ళు ముఖం చూసుకునడానికి దింపుడు గల్లం పుట్టిందట వాడల గాడి వీధి కట్టిండ్రు గోవిందాని పేడలు దించిండ్రు గోవిందాని పేడలు దించి 4 ముళ్ళకు 4 విడికిళ్ళ బియ్యం పోసి 4 ముళ్ళకు 4 రాగి పైసలు పెట్టిండ్రు వెనుకున్నోళ్ళు ముందటెత్తుకుంటాము ముందటున్నోళ్ళు వెనక ఎత్తుకుంటామని వాళ్ళు తిరిగి వరకల్లా దబద ఉరికి వచ్చింది ఆ తల్లి కనకవతి 2 కొడుకులు చేసిందవ్వా భర్త వీరు ఎత్తే పసిగుడ్డులకి వెనక తన్ని దచ్చిన గుర్తు తెలవక పాలకుతి లేచిన పిలగన్ను కన్న తండ్రి ఏదో బొచ్చ మీద సనురొమ్ములెంకులాడుతండ్రాట కన్న తండ్రి ఏదో బొచ్చ మీద సనురొమ్ములెంకుతారు తండ్రి అందరు చూస్తాను లోకమంతా చూస్తాను అయ్యో భగవంతా పసిగుడ్డులకి ఏమో తెలవదాయే తండ్రి ఏదో వచ్చే మీద సనురొమ్ములు ఎంకులు ఆడబట్టే ఊరి కొడుకులాడ ఏడుగుండిరా బిడ్డలే బాయ నీరేడ్చిన కానీ నీ తండ్రి జీవితము స్వర్గం పోతుందని గిడ ఒంటి పెద్ద మనిషి దబద ఉరికొచ్చి నా 2 పసిగుడ్డుల చెంపలు గిచ్చుతండాట
ఇద్దరు మసిపిల్లల చెంపలు గిల్ల వరకల్లా కెవ్వు అన్నారు పిలగల్ల 5 చుక్కల కన్నీళ్లు తండ్రి ఎదబొచ్చే మీద పడ్డాయి. అప్పుడు కన్న తండ్రి ఎదబొచ్చే మీద వరకల్లా కన్న తండ్రి జీవితం సల్లంగా జరగ వెళ్ళిపోతాందేనా అవలాల కొడుకులు గనాలే కోరిక తీరాలి బిడ్డలు గనాలే భ్రమణ తీరని అంటారు. కొడుకులు ఏమో పెడతారని కాదు అవ్వలాల బిడ్డలు ఏమో పెడతారని కాదు. కొడుకులగానేది కొరివి పెట్టుటానికి బిడ్డలగానేది సచ్చిన్నాడు మీద పడి ఎట్టుటానికి అన్నరే. సవాళ్ళు మోసుటానికి కన్న కొడుకులు ఉండాలి సచ్చిన్నాడు మీద పడి ఎట్టుటానికి బిడ్డలు ఉండనంటారమ్మా. వెనుకున్నోళ్ళు ముందటెత్తుకున్నారు ముందటున్నోళ్ళు వెనకెత్తుకొని గోవిందాని వల్ల కాట్నాల గడ్డకు తీసుకొచ్చి రాజును 7 అంతరాల కాట్నములు వేసి కాట్నాన్ని కాల్చి కూల్చిన తర్వాత మానవుని తలవలుగుతాండి ఇంకో మరో మానవుడు చూడొద్దాడు అని సిరిగంగ మరిగంగ బయటికి వచ్చిండు. గౌసరల తానము వేసి గెరటి మజ్జిగలు ఆరగిచ్చి మనిషికొక్క పుష్పం పట్టుకొని రాజు ఇంటికి వచ్చే వరకల్లా రాజు చిత్రపటము కాడ జ్యోతి అనంగా దీపం ముట్టిస్తే దీపం కాడ మనిషికొక్క పుష్పం వేసి దండం పెట్టి ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోవంగా ఆ తల్లి కనకవతి ఒంటరి అయిపోతుంది. 2 కొడుకులు పట్టుకున్నావో ఊరి కొడుకురా మీకు పేరు పెట్టబోతిని రా కొడుకో. ఇలా నా ఇంటి లోపల పండుగ అంటే సాగు పండుగ ఎరా కొడుకులారా మీ పేరెట్ట పెట్టుకుందురు రా కొడుక అని కలకల కలకల కంటతడ తీసుకుంటా 3 వద్దుల నాడు పక్షికి పెట్టింది. 5 వద్దుల నాడు పిట్ట పెడుతుంది. 9వ రోజు నాడు చిన్న కర్మ 11 వద్దుల నాడు పెద్ద కర్మ చేసింది అవ్వలారా. రాజు పేరు మీద ఆదానం గోదానం సువర్ణమనంగా బంగారం దానం చెప్తుంది తల్లి. అప్పటికి పిలగల్ల పట్టుకొని ఇప్పటికప్పటికంటారు అవ్వలాల చూడండి. ఈడు గాని ఈడు లోపల మరి భర్త వచ్చిన ఆడవిల్లలు ఈ భర్త వీధి ప్రేమ మొత్తం కొడుకుల వీధి వేసుకొని బతుకుతారట. నా కొడుకులే నా సర్వస్వం, నా భర్త చనిపోయింది కాబట్టి నా కొడుకులే నా సర్వస్వం అని ఆ కొడుకుల పట్టుకుని ఎంచంగా పెంచంగా ఆడికి 3 నెలల 3 రోజుల కొడుకులు ఆయనమ్మా. 3 నెలల 3 రోజుల కొడుకు వేరే వరకల్లా ఈ కొడుకులు చూసింది ఆ తల్లి ఏమనుకున్నది. భగవంత చిన్ననాడు చిన్న పెద్దనాడు పెద్ద. చిన్ననాడు చిట్టి చిట్టి అంటే పెద్ద విరినాక చిట్ట అన్న పేరే పోతుంది. చిన్ననాడు పప్పి పప్పి అంటే పెద్ద విరినాక పప్పి అన్న పేరే ఎక్కువ అవుతుంది. రావే రావే అంటే రౌత్ అయిపోతారు పోరగన్లు, పోరా పోరా అంటే పోరగన్లు అయిపోతారు. నా పిల్లలకు పేర్లు అనేది ఉండాలి అని వేదమూర్తులు ఇప్లాపురి పట్టం నుంచి 7 శ్రేష్టమైన బ్రాహ్మణులు బ్రాహ్మణుల తీసుకొచ్చి ఆ బ్రాహ్మణుల చేతి లోపల 2 కొడుకులు పెట్టంగా ఆ బ్రాహ్మణులు కళ్ళ చూసినారా కళ్ళను చేతులు పట్టిండ్రు. చూచినట్టున్నది సూర్యబలం ఉన్నది, చెప్పినట్టున్నది చంద్రాబలం ఉన్నది. ఏకచక్రమా పోయి పాంచక్రియ పరమ పండిత దో చక్రియ నవ పండిత అగో నవ పండిత లోక త్రిలేఖ చెంచారి. 4 శాస్త్రములు 18 పురాణాలు చదివిన భారత భాగవతము చదివిన బ్రాహ్మణోత్తములు పెద్ద కొడుకు స్థితులు నక్షత్రాలు చూస్తాంటారమ్మా. పెద్ద కొడుకు ఉట్టిన గడి ఎట్లున్నది? పెద్ద కొడుకు ఉట్టిన గడియ ఆడిబిడ్డ రేణుకాయల్లమ్మ జగత్తుని లోకమాత భవాని భక్త చింతామణి భ్రమరాంబరి శాంభవి ఆడదానికి ఉట్టలే అవతారం ఎత్తింది, మొగోని ఉట్టలే మోక్షం ఇంది, పుట్టల్లో ఉట్టింది, పెట్టల్లో పెరిగింది. రేణుకాయల్లమ్మ తల్లి అన్న కొడుకు నల్లని వాడు ఒల్లని రోమముల గల్లవాడు పానాల గుత్తవాడు పరపరశురాముడే. పరశురాముడు ఉట్టిన గడియల్ల పెద్ద కొడుకు ఉట్టరా. పరశురాముడు ఎంత కోపగొండోడు, ఎంత వీర పరాక్రమవంతుడో అంత తండ్రి మునగాడు మాత్రమే కొడుకైతాడా అని అమ్మ ముక్కు మీద కోపం ఉంటది నీ పెద్ద కొడుకు. పరశురాముని గడియల్ల పుట్టిండు నీ పెద్ద కొడుకు. పెద్ద కొడుకు పేరు కోటరెడ్డి, చిన్న కొడుకు పేరు శ్రీకృష్ణారెడ్డి అంట. రామ రామ
చంద్రరేఖలు పంచబోడంబు తిరిగ బంగారు ఛాయా కొడుకుల ఎంతంగా పెంచంగా ఆడికి మూడెల్లా కొడుకులు మూడెళ్ళ కొడుకులు ముచ్చట పెడతాను తాత అమ్మ అంటూ తలకు కొల్లెములు పడుతున్నారు. ఉడికి ఉడకని అన్నం ఎంత కమ్మగా ఉంటుందో ఆగో చిన్నపిల్లలు మాట్లాడితే అంత కమ్మగా అనిపిస్తుందట. ఇద్దరు కొడుకులా పట్టనా ఇద్దరు కొడుకులా పట్టనా ఇప్పటికప్పటికంటారు వలాల చూడుంది అగో చదువురాని వాడు సభలో దున్నబోదంటారే అమ్మా. విద్య రానివాడు ఇంత పశువు దొంగకు దొరకంది విద్య పాలోడు వంచుకొంది విద్య ఎందరికి దానము వేసిన తరగంది చదువని ఆ ఇద్దరు పిల్లగాళ్ళకు రాజనీతి శాస్త్రం రావన్నని గుళ్ళ సంద్ర బల్లు బల్ల సంద్ర గుళ్ళు ఎండిని బల్పం బంగారు పరికిచ్చి బల్లల్లో పడగొడుతున్నాడ. బల్లల్లా విద్యలు నేర్చుకుంటూ అనేక విరివిద్యల ప్రావీణ్యత ఘటించుతున్నారు ఇద్దరు బాలలు. కత్తి సాధన ఆరి సాధన బల్లె పూస్వారి అనేక విరివిద్యల ప్రావీణ్యత ఘటించుకుంటా ఇద్దరు పిల్లగాళ్ళు ఇక పెరగంగా ఆడికి 16 ఏళ్ళ పిల్లగళ్ళు అయితే ఈ పట్టణం లోపల ఉన్న చదువులు మొత్తం అయిపోయింది. ఇంకొక 4 సంవత్సరాలు పెద్ద రాజనీతి శాస్త్రం చదవాలి అని ఈ పిల్లగళ్ళు తీసుకుపోయి నడిగడ్డ పట్టణంలో పై చదువుల గురించి నడిగడ్డ పట్టణంలో కొడుకులు చదువుతాను. ఈ కొడుకుల సంగతి నడిగడ్డ పట్టణంలో ఉన్నదా, ఇంటికాడి తల్లి సంగతి ఇక్కడ ఉన్నదా? ఇది ముదిగొండ పట్టణం చరిత్ర. మహాలక్ష్మి అనేది ఇంకా ఉట్టలే. మహాలక్ష్మి అమ్మ ఆమె ఎట్లా ఉడుతుంది, ఏడికెళ్ళి ఉడుతుంది అన్నది ఈ కాడికెళ్ళి జరిగే చరిత్ర. కథ కష్టంలో పడతాను అవ్వాలి. అలా కథను ఆలకించి ఇంటనే ఒగ్గు కథను ఆలకించినపోతే కథ బొగ్గే అవుతుంది. మరి ఈనాడు అటువంటి మారాని కనుక నాకు ఇద్దరు కొడుకులు, నా కొడుకులు నేను పెంచి పెద్ద చేస్తున్నాను. సంబరపడుకుంటా సంతోషపడుకుంటా ఏడంత్రాల భవనాల మీద ఉండనేయి. పెద్ద కొడుకు కోటరెడ్డి, చిన్న కొడుకు శ్రీకృష్ణరెడ్డి బల్లలో ఉండని ముదిగొండ సంగతి ఇక్కడ ఉండంగా ఇక్కడ కాదు అక్కడ కాదు దేవలోకంలో పాలైన రామ రామ అటువంటి ఎంతైనా దేవలోకం లోపల చూసిన ఆ దేవాన దేవతలు సభ చేసి కూర్చుంటే అంతటా ఒక నారదుడు ఏమన్నాడు, ఏమయ్యా దేవ ఇంద్రుడా, రాజ్యం వెళుతున్నావు, దేశం వెళుతున్నావు గాని నీకు 3 ప్రశ్నలు ఎత్తా, 3 ప్రశ్నలకు నువ్వు జవాబు చెప్పను అన్నాడు. ఏమిటయ్యా నారదు ఏమని చెప్పంటుంటే ఆనాడు నారద మాత్రం 3 ప్రశ్నలు చేసిందట. 3 ప్రశ్నలు ఎట్లంటే చూసినా ఎంతైనా గాని అటువంటిగా ఇచ్చి సచ్చినోడు ఎవడు, తెలిసి సచ్చినోడు ఎవడు, తెలియక సచ్చినోడు ఎవడు. చూసినవా 3 ప్రశ్నలు అంటే ఇచ్చి సచ్చినోడు ఎవడు, తెలిసి సచ్చినోడు ఎవడు, తెలియక సచ్చినోడు ఎవడు. ఈ 3 ప్రశ్నలకు జవాబు చెప్పు అని చెప్పి నారద అడిగిందట. ఆ దేవ ఇంద్రుడు చూసినవా బిక్కన వీరిపోయింది.
అయినా మరి ఇచ్చి సచ్చినోడెవడు, తెలిసి సచ్చినోడెవడు, తెలవక సచ్చినోడెవడు? ఈ 3 ప్రశ్నలకు జవాబు చెప్పు అంటాను. ఈ 3 ప్రశ్నలకు జవాబు చెప్పు అంటే అప్పుడు ఎంత ఆలోచన చేసినా గాని దేవా ఇంద్రునికి మాత్రం తన మనసు లోపల ఆ జవాబులకు అటువంటి ఎంత జవాబు చెప్పడానికి ఆలోచన అసలే రాలేదు. రాకున్నా నారదరే పొద్దుగాల నువ్వు వేసిన ప్రశ్నలకు నేను జవాబు చెప్తానయ్యా, రేపు పొద్దుగాల అన్నాడు. ఇప్పుడు నేను కత్తిరికాడికల ఇంటికి పోతున్నాను అన్నాడు. గలనాడు దేవ సభ సాలింపు చేసిండుగా నాడు దేవ ఇంద్రుడు 7 అంత్రాల భవనాల బాట పట్టిండే అమ్మా. ఏమంటాయి ఉన్నాడమ్మా? ఏ బిడ్డ అయితే అటువంటి ఆ జవాబు చెప్తుందో ఆ బిడ్డ తెలుగు కల్ల బిడ్డ అనుకుంటానన్నాడు. 7 అంత్రాల భవనాల బాట పట్టుకుని దేవా ఇంద్రుడైనా జవాబులు చెప్తుందా చెప్పని నా పెద్ద బిడ్డను అడుగుతానన్నాడు. చెల్లైతే ఊరిపేర గుమ్మడి పండుగ సైతం తవర పండుగ కూర్చోడైనా మంచి ఆఖరికత్త గైనైనా మంచిది, ఆఖరికత్త గీనైనా మంచిది. అందరి పొత్తులు అందరి పొత్తులో ఒక్కని చేస్తాడు పిడా తెగిరేస్తాడు. కుంచోడైనమైతే కుంచోడైనమైతే నచ్చోడైనమైతే అని 2 కాళ్ళు లేకుండా గీరల పైన ఊకుండా పెట్టుకుని దొప్పుకుంటూ లగ్నం చేసినా నిన్ను చూసుకుంటే నీ భర్త మంచిగా ఉంటాడు, దీని చేసినా గానీ దీని భర్త దీన్ని చూసుకుంటే మంచిగానే ఉంటాడు. దీనికి చేస్తే దీని భర్త దాకా రాత్రి లేచి దీని ముఖం చూసినాడు పిడాత తడుచుకునే మాకు మెడ 5 సెంట్ల బిల్లు ఉన్నది అనుకో, ఎట్లా ఎక్కించుకుంటారు, ఏం లేకుండా ఎక్కించుకుంటారు. ఈ లగ్గం సల్లగుండే ఏం లగ్గం చేయమన్నారే, ఏమన్నా మీకు ఇంట్లో పని రాదా, బయట పని రాదా, ఇంట్లో దాసోళ్ళు చేస్తే నేర్చుకుంటారా, బాగా తింటారు, 3 పూటలు తింటారు, ఉయ్యాలు ఉంటారు. ఆడోళ్ళు ఇంత తెగించి అడుగుతాను మన అయ్యలంటే కొద్దిగా సిగ్గులేదా సిగ్గులేదా అంటానా మాయకు ఇంటి పక్క పట్టు నువ్వు చెప్పవా పోరా చూసినావా ఇక నువ్వు అన్న వాళ్ళు ఆయన సంతోషం నువ్వు ఆ కాలు తీసు మీదికైనా